నమ్మకమైన సహోదరుడు నేను అందుచేత పంపుచున్నాను. సహోదరుడు నమ్మకస్తుడుగా జీవించాలి. కారణం ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాక్యము నమ్మదగినది కనుక నమ్మకస్తులుగా జీవితం. 10 మందిలో ఉన్న 100 మందిలో ఉన్న ఒంటరిగా ఉన్న నమ్మకస్తులుగా ఉండాలి. ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తున్నాడు. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకమైన వారిని కనిపెట్టుచున్నాను. ఆ నమ్మకమైన వారిలో మోషే గారు ఉన్నారు. మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వారు. ఇలా వరుసగా పేర్లు నేను చెప్పగలుగుతాను. ఆ పేర్లో నీ పేరు ఉండాలి. నమ్మకమైన సహోదరి అండి, నమ్మకమైన సహోదరుడు అండి. షిల్వాను ఏ రీతిగా దైవ సేవకుని చేత నమ్మకమైన వాడుగా చెప్పబడ్డాడు. దైవ సేవకుల చేత నీ సాక్ష్యం సంఘంలో అలా చెప్పబడాలి. ఆ సాక్ష్యాన్ని కాపాడుకోండి.